వైసీపీ ప్రభుత్వంతో పాటు పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన ఆ మాజీ మంత్రి కుటుంబాన్ని వరుస కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టు భయంతో తండ్రి తనయుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. లిక్కర్ స్కామ్ ఆరోపణల కేసులో కుమారుడు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్లో ఉన్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ జిల్లా, వారు చేసిన తప్పులేంటి? వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి, ఈయన తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి చక్రం తిప్పారు. అధికార యంత్రాంగంతో పాటు ఎమ్మెల్యేలు వీరి కనుసన్నల్లోనే పనిచేసేవారు. దీంతో ఈ కుటుంబం చెలరేగిపోయింది. అధికార దండం చేతిలో ఉండడంతో అన్నింటా తామై వ్యవహరించారు. వైన్, మైన్, మట్టి, శాండ్, భూదందాలు అన్ని వీరి కనుసన్నల్లోనే జరిగాయని అంటారు. మరో 30 ఏళ్లు పవర్లో ఉంటామన్న జగన్ మాటలు నమ్మి భ్రమలో బతికి విర్రవీగారు. చివరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు తండ్రి తనయుడును కేసులు వెంటాడుతున్నాయి. అరెస్టు తప్పదేమోనన్న టెన్షన్తో గుండెలు గుబేలంటున్నాయి. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించడంతో ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. భూ కబ్జా, ఇసుక, మైనింగ్, అక్రమ రవాణా వంటి కేసులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అలాగే ప్రాజెక్టుల కోసం బలవంతపు భూసేకరణలు ఎఫ్ఐఆర్ ఈ పెద్దాయన్ను వెంటాడుతోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికలు చెల్లదంటూ బీసీవై నేత రామచంద్ర యాదవ్ కోర్టుకు వెళ్లడంతో ఈ ఎమ్మెల్యే ఆందోళనకు గురవుతున్నారు. పుంగనూరు మండలం రాగానిపల్లి దగ్గర 950 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం భయపెడుతోంది. అలాగే గత ఏడాది జూలై 21న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటన వ్యవహారంలోనూ పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుల పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులు అజ్ఞాతం నుంచి బయటకు వస్తే ఈ పెద్దయిన పరిస్థితి మరోలా ఉంటుందనడంలో సందేహం లేదు. పులిచెర్ల మండలం మంగళంపేట దగ్గర అటవీ భూమిని పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఆక్రమించిందన్న ఆరోపణలతో వీరికి టెన్షన్ పట్టుకుంది. అలానే తిరుపతిలో ఈయన నివాసం సమీపంలోని ఆశ్రమ భూములను ఆక్రమించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇక పొంగనూరు నియోజకవర్గ పరిధిలోని నేతిగుట్టపల్లి, ఆవులపల్లి, తంబళ్లపల్లి స్థానంలోని ముదివేడి రిజర్వాయర్ల నిర్మాణంలోనూ పెద్దిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. రైతుల నుంచి సేకరించిన భూములకు పైసా నష్టపరిహారం చెల్లించకుండా బలవంతంగా లాక్కున్న వ్యవహారం ఈ ఫ్యామిలీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన అంశంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వైసీపీ ప్రభుత్వానికి 100 కోట్ల ఫైన్ విధించింది. పుంగనూరు వైసీపీ ఎమ్మెల్యే వ్యవహారాలపై కూటమి ప్రజా ప్రతినిధులు స్వరం పెంచారు. కన్నెర్ర చేయడంతో కంగారు పడుతున్నారు. ఇక పెద్దిరెడ్డి తనయుడు రాజంపేట పార్లమెంట్ ఎంపీ మిథున్ రెడ్డిపై ఇప్పటికే పొంగనూరులో 2 కేసులు నమోదవడం, కోర్టు ఆదేశాలతో నెలకోసారి క్రమం తప్పకుండా పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి సంతకాలు పెట్టి వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి తోడు ఇటీవల లిక్కర్ స్కామ్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో అరెస్టు భయంతో వణికిపోతున్నారు. వైసీపీ హయాంలో ఆ పార్టీతో పాటు ప్రభుత్వంలో నెంబర్ 2గా చలామణి అయి రాయలసీమ జిల్లాలను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పెద్దిరెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పుడు తప్పులు చేయకుండా ఉంటే ఇప్పుడు చిక్కులు ఉండేది కాదు కదా అని మదన పడుతున్నారు. డబ్బున్నా కంటి మీద కునుకు లేకుండా పోయిందన్న టెన్షన్ పట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ కుటుంబం ఏది చెబితే అది శాసనంగా నడిచింది. కానీ కేసులతో ఇప్పుడు సీన్ రివర్స్ అవడంతో కుమిలిపోతున్నారు. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.